రాజమండ్రి రూరల్ సీట్ నుండి ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుండి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీకి విధేయుడుగా ఉన్నారు. అలాంటి బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి ఈ సీట్ను టీడీపీ నాయకత్వం జనసేనకు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి రూరల్ సీట్ పై ఈసారి వైసీపీ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచినప్పటికీ రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ విజయం సాధించింది. దీంతో ఈసారి రాజమండ్రి రూరల్ సీట్ను సొంతం చేసుకోవడానికి వైసీపీ పలు మార్పులు చేసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ను రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దింపబోతోంది. మొత్తానికి రాజమండ్రి రూరల్ సీట్ నుండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం, జనసేన ముఖ్య నేత కందుల దుర్గేష్ ఆ సీట్పై గట్టిగా ఫోకస్ చేయడం తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ సీట్ తనకే వస్తుందని జనసేన నేత కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. పొత్తుకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పి ఉండొచ్చని, అయితే పొత్తు కుదిరిన తరువాత పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. రాజమండ్రి రూరల్ సీట్ పై సాగుతోన్న ఈ కర్చీఫ్ పాలిటిక్స్ మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. సత్య, కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీట్ ను కోరుకోవడానికి ప్రాతిపదిక ఏంటి? దీనిపై లోకల్ గా తెలుగుదేశం శ్రేణులు ఏమనుకుంటున్నాయి? అంటే రాజమండ్రి రూరల్ సీటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు జనసేన క్యాడర్ మొత్తం కూడా కందుల దుర్గేష్ ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయాలి, అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేన గెలిచి తీరుతుందంటారు. మరోపక్క వైసీపీ నుంచి మంత్రి చెల్లిపోయిన వేణుని రామచంద్రపురం షిఫ్ట్ చేసి రాజమండ్రి రూరల్కి పెట్టారు. ఎందుకంటే గత 2 ఎలక్షన్స్ నుంచి కూడా ఎక్కడ కూడా 2-3 ఎలక్షన్స్ నుంచి కూడా వైసీపీ అనేది రూరల్లో కానీ సిటీలో కానీ లేదు. ఖచ్చితంగా ఈసారి ఇటు సిటీ నుంచి భరతనేస్తే రూరల్ నుంచి మంత్రి వేణునేస్తారు. అయితే కందుల దుర్గేష్ ఈరోజు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రూరల్ నుంచి నాకు పట్టుంది, గతంలో కూడా జనసేన నుంచి పోటీ చేశాను, మంచి పోటీ వచ్చింది, అంటే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తప్ప రూరల్లో నాకు గెలుపు దిశగా అనే ధీమా నాకుందనేది దుర్గేష్ చెప్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయిస్తానని చెప్పారు, కానీ పొత్తుల తర్వాత అవి తారుమారే అవకాశం ఉంటుంది. అంటే త్యాగాలకు సిద్ధమవ్వాలి. అటు జనసేన అయినా టీడీపీ అయినా సరే త్యాగాలకు సిద్ధమైతే కానీ ఉమ్మడి పొత్తులో భాగంగా అధికారంలోకి రామనేది దుర్గేష్ చెబుతున్నటువంటి మాట. అయితే ఇప్పుడు తాజాగా ప్రకటించిన మాట అయితే జనవరి పండగకి, అంటే పండగ తర్వాత కానీ పండగకి ముందు కానీ సీట్లు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో దుర్గేష్ ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టబోతున్నట్టు కూడా ఆయన మీడియాకు చెప్పారు. దాదాపుగా 15 రోజుల నుంచి ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు వ్యక్తిగత కారణాల వల్ల. కానీ తాజాగా పెట్టినటువంటి సమాచారంతో అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చినట్టు, అంటే జనసేన అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చిన తర్వాతే ఆయన రూరల్ నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు. మరోపక్క కొన్ని దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పొత్తులో భాగమైన పక్కన పెట్టేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చంద్రబాబు అవకాశం ఇస్తానన్నారు, నాకు సీటు పక్కాగా అంటూ ఆయన పలుమార్లు తాజాగా పెట్టే మీడియా సమావేశాలు చెప్పారు. మరి చూడాలి, దుర్గేష్ మరి రూరల్లో ప్రచారం చేస్తానన్నారు, మరోపక్క ఇటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా సీటు నాదే అని చెప్తున్నారు. అంటే పొత్తు పెట్టిన తర్వాత భిన్నాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక రాజమండ్రి రూరలే కాదు, చాలా చోట్ల జగ్గంపేట కానివచ్చు, కొన్ని ప్రాంతాల్లో జనసేన టీడీపీ సయోధ్య కుదరట్లేదని చర్చ జరుగుతుంది. ఒకవేళ కుదిరితే కనుక ఉమ్మడిగానే పోటీ చేస్తూ ఉంటారు. మళ్ళీ రూరల్లో ప్రచారం చేస్తాను, అయితే మళ్ళీ చంద్రబాబు చెప్పింది, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినాలి. కాబట్టి పార్టీ అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ప్రచారాన్ని అనేది మొదలు పెడతాను, పార్టీ నిర్ణయం మేరకే నేను పోటీ చేస్తానని మళ్ళీ దుర్గేష్ చెప్తున్నారు. అంటే ఇద్దరు సీనియర్ నేతలు ఉన్నారు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారు, నిధులన్నీ కూడా నేను రూరల్కే కేటాయించానని దుర్గేష్ చెప్తుంటే, మరి రూరల్కి సంబంధించి వచ్చే ఎన్నికల్లో అటు వైసీపీకి ధీటుగా ఇటు బుచ్చయ్య చౌదరి అయినా జనసేన నుంచి దుర్గేష్ అయినా గెలుస్తారనేది ఇటు ఆశావాహులు చెప్తున్నారు. పూర్తిగా నాకు పూర్తి పట్టుంది, రూరల్ నియోజకవర్గం నిధులు కేటాయించారు కాబట్టి ఈసారి అక్కడ కాపు ఓటింగ్ కూడా బలంగా ఉంటుంది కాబట్టి రూరల్ నుంచి పోటీ చేస్తే జనసేన నుంచి గెలిచే ధీమా వ్యక్తం చేస్తున్నారు దుర్గేష్. చూడాలి తాజా కామెంట్స్ పై బుచ్చయ్య చౌదరి ఎలా స్పందిస్తారు. రైట్ సత్య. సో కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజమండ్రి రూరల్ సీట్ నాకే వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారాయన. టీడీపీ జనసేన పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో జనసేనలో నేను కీలక నేతగా ఉన్నాను, నాకే సీట్ దక్కే అవకాశం కనిపిస్తోంది అంటూ కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.